దేవుడు దీవించారు. మా పేరెంట్స్ ఆశీర్వదించారు. మేము అమలుపరిచాము. ఏంటి డైలాగ్ చెప్తున్నా అనుకుంటున్నారా? సో ఎక్కడికొచ్చాము అనుకుంటున్నారా? బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడ కొత్తగా ఉందనుకుంటున్నారా? సో ఫైనల్లీ యూఎస్‌లో మేము ఇల్లు కొన్నాము. యూఎస్‌లో మాకొక ప్రాపర్టీ మా సొంతమైంది. వి ఆర్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ హోమ్. సో అమెరికాలో మటం ఫ్యామిలీ ఇల్లు కొన్నారు. సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫుల్ ఎక్సైట్మెంట్‌తో ఉన్నాను. సో నాకైతే ఈరోజు మా నాన్నగారు గుర్తొస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మా నాన్నగారు ఉంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారని చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఫైనల్లీ వి ఆర్ ద ఓనర్ ఆఫ్ దిస్ హోమ్. నాన్న మనం ఇల్లు కొన్నాము. మా అమ్మ ఖచ్చితంగా వీడియో చూస్తారు. అమ్మ మనం ఇల్లు కొన్నామమ్మా. అత్తమ్మ ఇల్లు కొన్నాము. మామయ్య మనం ఇల్లు కొన్నాము. హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ మొత్తం చూడండి. ఛానల్ చాలా రకాలైన వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరిగా పూజ చేసుకుని వెళ్ళడం నాకు అలవాటు అండి. ఈ హ్యాబిట్ నాకు మా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడికి బయలుదేరాము అంటే, మనము ఇండియాలో ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం కదండి. కానీ ఇప్పుడు మేము బిల్డర్ ఆఫీస్కి వెళ్తున్నామండి. మన హౌస్ ని ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో ఆ ఆఫీస్కి వెళ్తున్నాము. నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది. బిల్డర్ ఆఫీస్కి వెళ్ళడం ఏంటి అని అనుకున్నాను. ఫైనల్ గా బిల్డర్ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇంత హ్యాపీనెస్ మూమెంట్ లో కౌటిల్య స్కూల్కి వెళ్ళాడండి. ఈ ముగ్గురం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బిల్డర్ ఆఫీస్కి రీచ్ అయిపోయాము. ఎన్ని హౌస్లు సర్చ్ చేసాము, మీకు అందరికి చాలా హోమ్ టూర్స్ అయితే చూపించాను. ఇంకా ఫైనల్గా మేము ఒక ఇంటికి ఓనర్స్ అయ్యాము. నేను మా హస్బెండ్ సంతకాలు చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ మా హౌస్ టైటిల్ ఇచ్చారు అండ్ కీస్ కూడా ఇచ్చారు. ఇల్లు కొంటున్నామనే న్యూస్ మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్గా మా కళ అయితే నెరవేరిందండి. ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నామో ఈ రోజు కోసం. సార్ చాణక్య సార్, కొంచెం బయటకు వస్తారా సార్? సార్ 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 సార్, we have to go outside, sir. Can you come outside, sir? I'm so happy. So finally మేము యుఎస్ లో ఇల్లు కొన్నాము. So we are the owners of USA home. Wow. So we are so happy. So today onwards మా ఇంట్లో మా చేతికి వచ్చింది. నేను కౌటిల్య 2019 డిసెంబర్లో యుఎస్కి వచ్చామండి. మా హస్బెండ్ అంతకంటే ముందు వచ్చారు. మేము ఇప్పటి వరకు 2 హౌసెస్ షిఫ్ట్ చేసాము. ఫైనల్ గా ముచ్చటగా 3వ ఇల్లు మా సొంత ఇంటికైతే వచ్చేసాము. వెల్కమ్ టు మటం ఫ్యామిలీ హోమ్. సో మటం ఫ్యామిలీ అంటే మీరు ఏమైనా అనుకుంటారేమో. సో మటం వచ్చేసి మా సర్నేమ్ అండి. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కౌటిల్యని పికప్ చేసుకొని మేమైతే స్ట్రైట్ గా న్యూ హోమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడికి రీచ్ అవ్వగానే ఎప్పుడెప్పుడు వీడియో షూట్ చేయాలి, ఎప్పుడెప్పుడు మీకు అందరికీ షేర్ చేయాలని చాలా చాలా ఎక్సైట్మెంట్తో వీడియో షూట్ చేశాను. ఇది 3 బెడ్ 2 బాత్ అండి. ఎంట్రన్స్ డోర్ నుంచి మనకు సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ నుంచి బయటకు వస్తుంటే ఒక స్మాల్ క్లాజెట్ ఉందండి. దాని పక్కన వచ్చేసి వాష్రూమ్ ఉందండి. ఈ వాష్రూమ్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే, సో వాష్రూమ్లో నచ్చిన విషయం ఏంటి అనుకుంటారా? ఈ వాష్రూమ్లో క్లాజెట్ ఇచ్చారండి. ఈ క్లాజెట్లో మనం టవల్స్ కానీ లేకపోతే వాషబుల్ క్లాత్స్ కానీ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఇచ్చారు. సో నాకు ఇది బాగా నచ్చింది. ఎంట్రన్స్ డోర్ పక్కన మనకు ఒక బెడ్రూమ్ ఉంటుందండి. ఆ బెడ్రూమ్ కి ఆపోజిట్ గా ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. సో 2 బెడ్రూమ్స్ కి మధ్యన ఈ టాయిలెట్ ఉంటుంది. అండ్ హౌస్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించుకోవడానికి ముందే మేము ఈ హౌస్కి ఇన్స్పెక్షన్ కూడా కంప్లీట్ చేయించామండి. కొత్త హౌస్కి హౌస్ ఇన్స్పెక్షన్ కూడా అవసరమా అని అనుకుంటారేమో. ఎందుకంటే మాకు కిడ్స్ ఉన్నారు అండ్ ఏసీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇంకా ఏమైనా రిపేర్స్ ఉన్నాయా లేదో ఒకటికి మనము 10 టైమ్స్ ఒకసారి చెక్ చేసుకొని బిల్డర్స్కి చెప్పామంటే బిల్డర్స్ మనకు పర్ఫెక్ట్గా రెడీ చేసి చేతికిస్తారు. అందుకే మేము హౌస్ ఇన్స్పెక్షన్ కూడా కంప్లీట్ చేయించాము.
ఇది వాష్ అండ్ డ్రైయర్ ఏరియా అండి. ఈ హౌస్ లో బిల్డర్స్ మాకు అన్ని ఇచ్చారండి. ఓన్లీ వాష్ అండ్ డ్రైయర్స్ అయితే ఇవ్వలేదు. త్వరలో వాష్ అండ్ డ్రైయర్స్ కూడా పర్చేస్ చేయాలి. నాట్ ఓన్లీ వాష్ అండ్ డ్రైయర్స్ అండి, ఇంట్లో అయితే చాలా చాలా వర్క్స్ ఉన్నాయి. సో మేము ఇద్దరు పిల్లలతో పనులన్నీ ఎలా కంప్లీట్ చేసుకుంటామో అని నాకైతే ఫుల్ టెన్షన్ గా ఉంది. ఇది 2 కార్ గరాజ్ అండి. కౌటిల్యకి ఇంట్లో ఏం నచ్చిందని అడిగితే గరాజ్ నచ్చిందని చెప్పాడు. ఎందుకప్పా అని అడిగితే ఎంచక్క మనము కార్ని గరాజ్లో పెట్టుకోవచ్చు కదా అన్నాడు. ఇది నా ప్రపంచం. ఇది ఐలాండ్ కిచెన్ అండి. కిచెన్లో ఇది ప్యాంట్రీ అండి. మాకు ఈ ఇంట్లో ఇచ్చిన అప్లయన్సెస్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఇచ్చారండి, అండ్ మైక్రోవేవ్ అండ్ ఓవెన్ అండ్ స్టవ్ అండ్ డిష్ వాషర్. ఇవి ఫ్రీగా ఇచ్చారని అనుకుంటున్నారా? ఫ్రీగా ఏమి ఇవ్వలేదండి. సో మనము హోమ్ పర్చేస్ చేసేటప్పుడు ఇంక్లూడింగ్ వీటి ప్రైస్ కూడా అందులో యాడ్ చేసింటారు. ఇది హాల్ అండి, ఇది డైనింగ్ ఏరియా. మాకు కిడ్స్ బెడ్రూమ్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ ప్రతి బెడ్రూమ్లో కార్పెట్ ఇచ్చారండి, అండ్ ఇంటి మొత్తం వైట్ స్టోన్ ఇచ్చారు. మనము ఎంచక్క క్లీన్ చేసుకోవడానికి కానీ మాప్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇంకో బెడ్రూమ్కి వచ్చామండి. ఈ బెడ్రూమ్లో క్లాజెట్ ఉంటుంది స్ట్రైట్గా వస్తే. సో ఇది చాలా చాలా పెద్ద క్లాజెట్ అండి. ప్రజెంట్ ఉన్న ఇంట్లో మేము బట్టలు పెట్టుకోవాలన్నా బ్యాగ్స్ పెట్టుకోవాలన్నా మేమైతే చాలా స్ట్రగుల్ అవుతున్నాము. కొత్త ఇంటికి వచ్చామంటే ప్రతి బెడ్రూమ్లో ఒక క్లాజెట్ ఉంది. చాలా చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టాయిలెట్ ఉందండి. అండ్ ఇక్కడ నుంచి మనము ముందుకు వెళ్ళామంటే ఒక పెద్ద బాత్రూమ్ ఉంది. ఇందులో కూడా క్లాజెట్ ఇచ్చారండి. మ్యారేజ్ అయిన 8 ఇయర్స్కి మా డ్రీమ్ హౌస్, మా బొమ్మరిల్లు మా చేతికి వచ్చింది. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఎంతో ఎంతో ఎంతోసియాసంతో ఉన్నాము. సో యూఎస్ఏలో హౌస్ పర్చేస్ చేస్తే మనకు వారంటీ ఉంటుందండి. వారంటీ వచ్చేసి ఓన్లీ 30 డేస్ మాత్రమే ఉంటుంది. ఈ 30 డేస్లో ఇంట్లో ఏ రిపేర్ ఉన్నా మనం ముందే చెక్ చేసుకొని అన్ని రిపేర్స్ అయితే చేయించుకోవచ్చండి. ఇవన్నీ ఫ్రీగా చేయించుకోవచ్చు. సో అందుకే ఇంట్లోకి చేరిన వెంటనే ఇంట్లో ఏమైనా రిపేర్స్ ఉన్నాయో ఒకసారి బాగా చెక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు బ్యాక్ యార్డ్కి వచ్చామండి. బ్యాక్ యార్డ్ కూడా చాలా చాలా పెద్దగా ఉంది. మేము త్వరలోనే బోల్డ్ అండ్ ప్లాంట్స్ అయితే పెట్టాలని మేము అనుకుంటున్నాము. అండ్ బ్యాక్ యార్డ్కి అయితే ఫెన్స్ అయితే వేపిలేదండి. ఫెన్స్ వచ్చేసి ప్రాసెస్లో ఉంది. సో లాస్ట్ టైం నేను మీతో ఒక వీడియో షేర్ చేసుకున్నా కదండి, హోమ్ పర్చేస్ చేయడానికి పెట్టుకున్న రూల్స్ అని. ఎగ్జాక్ట్లీ ఆ వీడియోలో చెప్పినట్లే అన్నీ ఉన్నాయండి. కానీ ఒకదానికి మేము కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. అదేంటంటే హెచ్ఓఏ అండి. అండ్ చాలా ట్రై చేసాము హెచ్ఓఏ లేని కమ్యూనిటీలో ఇల్లు కొనాలి అని. సో ఇంకా తప్పలేదు, ఒకదానికైతే కాంప్రమైజ్ అయ్యాము. అమెరికాలో హెచ్ఓఏ లేని కమ్యూనిటీ దొరకడం చాలా కష్టమేమో. హెచ్ఓఏ రూల్స్ పెద్దగా ఏం లేవండి, అందుకే మేము ఇంకా హెచ్ఓఏకి కాంప్రమైజ్ అయ్యాము. దట్టు మేమున్న లొకాలిటీలో న్యూ హౌసెస్ కమ్యూనిటీ ఏవి లేవు. అంటే కొత్తగా ఏ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయట్లేదండి. మా పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా సందడి చేసుకుంటూ ఎప్పుడెప్పుడు కొత్త ఇంటికి వచ్చి కొత్త ఇంట్లో ఆడుకోవాలని వెయిట్ చేస్తున్నారు. మా ఇంటి ఫేస్ డైరెక్షన్ ఈస్ట్ ఫేస్ అండి, అండ్ లాట్ 6000 స్క్వేర్ ఫీట్ అండి. అండ్ ఈ వీడియోలో మీకు జస్ట్ హోమ్ టూర్ మాత్రమే షేర్ చేసుకున్నానండి. హోమ్ గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకో వీడియోలో మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో షేర్ చేస్తాను. సంక్రాంతి వ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను. త్వరలో ఒక గుడ్ న్యూస్ అని చెప్పా కదండి. సో అది ఇదేనండి. నేను మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీతో షేర్ చేసుకుందామని వెయిట్ చేశాను. సో ఫైనల్ గా ఆ రోజు వచ్చేసింది. అండ్ ఇది కొత్త హౌసెస్ కమ్యూనిటీ అండి. ఇందులో అన్ని హౌసెస్ కొత్తవండి. ఇందులో 300 హౌసెస్ దాకా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మా కమ్యూనిటీ. ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నామో మా ఇల్లు ఎప్పుడెప్పుడు కొంటామని. ఫైనల్గా మా బొమ్మరిల్లు మా చేతికి వచ్చింది. సో వీడియో ఫుల్గా చూసాక మా ఇల్లు ఎలా ఉందో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. అమెరికాలో మేము ఇల్లు కొన్నాము. మా నాన్న ఎప్పుడు చెప్పేవారు నువ్వు ఇల్లు కొంటావమ్మానని. సో ఫైనల్లీ నాన్న మనం ఇల్లు కొన్నాము. సో అదండి వాళ్ళ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ముందు ముందు చాలా చాలా వ్లాగ్స్ చాలా చాలా ఎక్సైట్మెంట్గా చాలా చాలా బాగుంటాయి. సో మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా బ్యూటిఫుల్ వ్లాగ్తో మేము ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.